నీలిమ చూస్తా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గతంలో కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా దారి మళ్లించి బటన్లు నొక్కుడు పేరిట కావచ్చు, సంక్షేమ పథకాల అమలు పేరిట కావచ్చు, పూర్తిగా డబ్బంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు కూడా అర్థం కాకుండా చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా పోలవరం పూర్తి చేసే బాధ్యత తన భుజాన్ని ఎత్తుకుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఒక ప్రత్యేక ఖాతాను కూడా తెరవాలి, మేము వేస్తున్న డబ్బులు దాంట్లో వేసేస్తాము, సో లెక్క క్లియర్ గా ఉంటుంది అనే దాంతో సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, చూద్దాం. పోలవరం ప్రాజెక్టు కోసం తాను ఇచ్చిన నిధులు దారి మళ్లించకుండా ఉండేందుకు ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. వెలగపూడి సచివాలయంలో పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నరసింహమూర్తి ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు. బ్యాంకు ఖాతా తెరిచాక కేంద్రానికి సమాచారం ఇస్తే తొలిదశ పనుల కోసం ఇస్తాను అన్న 12,567 కోట్లను అందులో జమ చేస్తుంది అని తెలిపారు. ఇప్పటికే ఈ మొత్తానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులన్నింటినీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దారి మళ్లించడంతో భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేందుకే ప్రత్యేక ఖాతా తెరవాలని ఆదేశించింది. ప్రాజెక్టు కోసం కేంద్రం విడుదల చేసే నిధులన్నీ ప్రధాన డ్యాం నిర్మించేందుకే వ్యయం చేసేందుకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఐపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ బాధ్యతలను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గత 5 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో కేంద్రం కూడా దీనికి సంబంధించి వెంటనే తగిన చర్యలు చేపట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,567 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర బడ్జెట్ లో 12,567 కోట్ల రూపాయలను ఇచ్చేందుకు తాము ముందు కృతనిశ్చయంతో ఉన్నాము అని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడమే కాకుండా ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో కూడా ఈ నిధుల విడుదలకు ఆమోద ముద్ర వేశారు. అయితే 2014 నుంచి 19 వరకు జరిగిన పనులకు సంబంధించి 2019 నుంచి 24 వరకు కూడా నిధులు విడుదలైతే ఆ నిధులను నేరుగా జగన్ ప్రభుత్వం వేరే అవసరాలకు వాడుకుంది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు ప్రత్యేక ఖాతా తెరవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్ర ఖజానాలోకి డబ్బులు చేరటంతో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లులు చెల్లించకుండా వేరే అవసరాలకు ఉపయోగించుకున్నారని కేంద్రం గుర్తించి అప్పట్లో ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం 12,567 కోట్ల రూపాయలు విడుదల చేయాలంటే ప్రత్యేక ఖాతా తెరవాలి అని చెప్పి పోలవరం ప్రాజెక్టు అథారిటీకి సూచించడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దానికి నిన్న పోలవరం చీఫ్ ఇంజనీర్ ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమై ప్రత్యేక ఖాతాను తెరవాలని, తెరిచిన వెంటనే కేంద్రం ఆమోదించిన 12,567 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తారు అని చెప్పి కూడా ఆయన చెప్పారు. దీంతో ఆర్థిక శాఖ అధికారులు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రత్యేక ఖాతా తెరిచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో ఆ డయాఫ్రమ్ వాల్ మీద బాయర్ కంపెనీ గతంలో నిర్మించింది. అయితే దీని మీద రాక్ ఎర్త్ఫిల్ డ్యామ్ నిర్మించకపోవడంతో డయాఫ్రమ్ వాల్ మొత్తం పూర్తిగా దెబ్బతింది. దీంతో డయాఫ్రమ్ వాల్ ను కొత్తగా నిర్మించాలి అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వచ్చాయి. ఈ ఏడాది నవంబర్ లో వెంటనే డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. గోదావరికి వరదలు తగ్గిపోవడంతో నవంబర్ నుంచి కూడా నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం అధికారులతో జరిపిన సమీక్షలో కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి వెంటనే ప్రక్రియను చేపట్టాలి అని చెప్పి కూడా సూచించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముందు నిధులు సిద్ధం చేసుకోవాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనే కేంద్రానికి లేఖ రాయటంతో ప్రత్యేక ఖాతా తెరిస్తే కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన 12,567 కోట్ల రూపాయల నిధుల్ని వెంటనే విడుదల చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులకు నిన్న చెప్పారు. ఆర్థిక శాఖ అధికారులు ఈ రోజు రేపట్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక ప్రత్యేక ఖాతాను తెరిచేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు.